వైసీపీ పార్టీ ప్రజలు అభివృద్ధి కావాలని ఓటేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం పగ ప్రతీకారాల కోసం పాలన చేసింది. పార్టీలకు అతీతంగా జగనన్న పాలన అంటూ నమ్మబలికి అదే ప్రత్యర్థుల పార్టీ వాళ్ళని చిన్న పెద్ద తేడా లేకుండా కక్షపూరిత రాజకీయాలు చేశారు. అందులో ముఖ్యంగా దేశ రాజకీయాల్లో అత్యంత పలుకుబడి విశ్వసనీయత కలిగిన అతి కొద్ది మంది నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువత నేడు ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు అంటే అందుకు చంద్రబాబు దార్శనికతే కారణం అనడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. తాను నిజాయితీగా ఉంటూ తన పరిధిలో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారులు నిజాయితీగా పనిచేసేలా చంద్రబాబు పాలన ఉంటుంది. అలాంటి నిజాయితీ కలిగిన నిబద్ధత ఉన్న నేతను వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులకి గురి చేశారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల తెలుగువారు ఉన్న ప్రతి దేశంలోనూ ప్రజలు రోడ్లపైకొచ్చి ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ నిరసనలకు దిగారు. వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసును బనాయించి చంద్రబాబుని అరెస్ట్ చేసిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 రోజుల తర్వాత బెయిల్ రావడంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపే పాలన అన్న చందంగా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు తన హయాంలో తప్పు చేసినట్టు జగన్ ప్రభుత్వానికి ఆధారాలు దొరకలేదు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైల్లో చంద్రబాబుని హతమార్చేందుకు కుట్రలు సైతం జరిగాయన్న ఆరోపణలున్నాయి. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనకి సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టారని, ఒకానొక సమయంలో తనని హతమార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమమేనని మెజారిటీ ప్రజలు నమ్మారు. ప్రస్తుతం అదే నిజమవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ తాజాగా స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2016 నుండి 19 మధ్య కాలంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో 100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణా కేంద్రాలు నెలకొల్పింది. ఈ శిక్షణా కేంద్రాల ద్వారా సుమారు 1.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అయితే ఈ పథకంలో 241 కోట్ల నిధులు చేతులు మారి సూట్ కేసులను కంపెనీలకు వెళ్లాయని, దీనికి నాటి సీఎం చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని గత జగన్ ప్రభుత్వం నిరూపించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. చంద్రబాబు అరెస్ట్ చేయడం కోసం సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ శాఖల్లో ఫైళ్లను మాయం చేశారని, ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఒక తెలుగు మీడియా న్యూస్ ఛానల్ జరిపిన డిబేట్లో పివి రమేష్ స్పష్టం చేశారు. అలాగే నిధుల విడుదలకి సంబంధించి అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించారని, తాను స్టేట్మెంట్ ఇచ్చానంటూ జగన్ సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చిందని పివి రమేష్ చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందని, అప్పటి సీఎంఓ, సిఐడి, స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైళ్లు మాయం చేశారని అసెంబ్లీలో శ్రీధర్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నేతకి అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో ప్రశ్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే 0 అవర్ని నిలిపేసి ఈ విషయంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరపాలని, చంద్రబాబు కుట్ర వెనక
కుట్రదారులను అరెస్ట్ చేయాలని శ్రీధర్ రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో బాబు జైలు గదిలో ఏం చేస్తున్నారో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వీక్షించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకి గురి చేస్తూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా జగన్ కి చూపించారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు పలు సందర్భాల్లో చెప్పారు. దాన్ని బట్టి చూస్తే చంద్రబాబుని జైల్లో ఇబ్బందులు పెడుతున్న దృశ్యాలను కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూసి రాక్షసానందం పొందేవారన్న ఆరోపణలు వాస్తవమే అని అనిపించక మానదు. మొత్తానికి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసి జైలుకు పంపిన జగన్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఎటువంటి ఆధారాల్ని కోర్టుకు సమర్పించలేకపోయింది. తాజాగా చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందనే ఆధారాలు వెలుగులోకి వస్తుండటంతో కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి సభ విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు కుట్రలో భాగమై అధికారులు జైలు ఊచలు లెక్కించడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇది నిజంగా చంద్రబాబు ఈ విషయాన్ని తవ్వుకుంటూ పోతే జగన్ కు జైలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.